వైద్యం తర్వాత ప్రతి ఒక్కరికి అవసరమైనది ప్రజలకు విద్య. ఆ విద్య ప్రాధాన్యతను ఎలా ఇచ్చాడంటే, ఒక లారీ డ్రైవర్ కూతురు సామాన్య మానవరాలు అమెరికాలో యుఎన్ఓకి వెళ్ళి ప్రసంగించేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. స్కూల్స్ మాడిఫికేషన్ దగ్గర నుంచి విద్యకి ఆయన ఇచ్చినట్టు ప్రాధాన్యత, విద్యార్థులు ట్యాబ్స్ ఇచ్చే దగ్గర నుంచి, డిజిటల్ క్లాసెస్ దగ్గర నుంచి, నాడు నేడు రూపంలో స్కూల్స్ అత్యద్భుతంగా మార్చే దగ్గర నుంచి ఎన్నో సౌకర్యాలు కల్పించాడు. ఈ రోజు డెవలప్మెంట్కి ఏదేదో మాట్లాడతారు. డెవలప్మెంట్ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో వాళ్ళ స్కూల్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడమని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు రాయచూటికి సంబంధించి తీసుకుంటే, రాయచూటు పట్టణంలోనే మాసాపేట స్కూల్ దగ్గర నుంచి, మన మార్కెట్ స్కూల్ దగ్గర నుంచి, డైట్ స్కూల్ దగ్గర నుంచి, రామాపురం స్కూల్ దగ్గర నుంచి, కాలేజీల దగ్గర ఉన్నటువంటి హై స్కూల్ దగ్గర నుంచి ఎంత అద్భుతంగా మారిందో, గతంలో ఆ స్కూల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడమని అడుగుతున్నా. వీటితో పాటు విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది పెడుతూ బ్రహ్మాండమైనటువంటి మధ్యాహ్న భోజనంతో పాటు బుక్స్ దగ్గర నుంచి వాళ్ళకు షూస్ దగ్గర నుంచి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఒకటే క్యాంపస్లో మహిళలు చదువుకునే విధంగా ఏర్పాటు చేశాము అని అంటే నిజంగా ఒక గర్వకారణంగా ఫీల్ అవుతాం. ఇలాంటి పరిస్థితులలో భవిష్యత్తులో యూనివర్సిటీ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు పీజీ సెంటర్ కోసం దాదాపుగా 100 ఎకరాలు క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని యూనివర్సిటీ వాళ్ళకు యోగి వేమన యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పీజీ సెంటర్ నెక్స్ట్ యూనివర్సిటీ టార్గెట్ ఖచ్చితంగా భవిష్యత్తులో యూనివర్సిటీ చేసుకోవడమే కాకుండా కేంద్రీయ విద్యాలయానికి కూడా 10 ఎకరాలు స్థలం తీసుకోవడం జరిగింది. అది కూడా త్వరలో అప్రూవ్ అయ్యేటువంటి అవకాశాన్ని జారు విడుచుకోకుండా ప్రయత్నం చేస్తాం. కొన్ని 100 కోట్లు నాడు నేడు రూపంలో ఖర్చు పెట్టాం. మీరేం చేశారు స్కూల్స్కు అని చెప్పి ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేయమంటున్నా. విద్యలో ఇంత బాగా చేస్తే ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు. రాజకీయాల కోసం మాట్లాడకండి. ప్రజలకు మంచి జరిగిందా లేదా ఆలోచన చేయండి. భవిష్యత్తులో యూనివర్సిటీ తేగలుగుతాం ధైర్యంగా చెప్తున్నాం. అందుకు స్థల సేకరణ చేసి ఆ స్థలాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే కేంద్రీయ విద్యాలయానికి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవన్నీ త్వరలో ఇదవుతాయి. రాయచోటి పట్టణాన్ని, రాయచోటి నియోజకవర్గాన్ని ఒక విద్యా హబ్బుగా చేసేటువంటి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం.